లోపట్నే తాగి డిచ్ అయి పడిపోతారు కదా. మరి ఇయాలనేమో అట్లా కాదాయే, అసలు కథంతా 10 గంటల సందే షురు అవుతుంది. తాగుబోతుల ఆనందమే సర్కారు సంక్షేమానికి శ్రీరామ రక్ష అన్నది ఎట్లా మరుస్తారు మన ఆప్కారోళ్ళు. అందుకే కదా 31st నైట్ మీకోసం మీ ధూపదీర్చి ఆఫర్ పెట్టిండ్రు. ఆప్కారోళ్ళు అదిరిపోయే ఆఫర్ ఇస్తే పోలీసోళ్ళు దాన్ని మించిపోయే గిఫ్టులు ఇస్తున్నారట. గిఫ్టులు ఏంటిదో అది చూసి పార్టీని జర జాగ్రత్తగా ఎంజాయ్ చేసుకోర్రి, సరేనా? కొత్త ఏడాది కదా, కుత్కెళ్దాంక దాగి ఖుషిగా ఉందాం, కచ్చ దాగి కదరేందో చూపిద్దాం అనుకుంటున్నారేమో. పెగ్గు లోపడేసుకోవాలంటే పేగులు అడక్కిచ్చే ముచ్చట చెప్తున్నారు పోలీసు వాళ్ళు. ఒరక్క 31st తాట తీసి మందు బాటిల్కు మంగళార్తి చెప్తామంటేనే మంట పుట్టే కథ చేసిండ్రు. 2016 సంవత్సరం పాపనామ సంవత్సరం, 2017 సంవత్సరం అనుకున్నాయి అన్ని చేసి పెట్టే సంవత్సరం అన్నట్టు అందరూ తెగ దాగి తిరుగుతారు కదా. అగో అసొంటోళ్లను విమానం ఎక్కే యోగం లేకుండా చేస్తుర్రట. 31వ తారీఖు రాత్రి దాగి దొరికితే పాస్పోర్టు ఈసా రాకుండా చెవులు ఒడిపెడతారట. ఏం తక్కువ 100 చెక్ పోస్టులు పెట్టి గొట్టాలు ఊదిస్తారట. మరి ఇట్లా తాగేటోళ్ళని ఎట్లా కంట్రోల్ చేద్దామని పోలీసు వాళ్ళు దండలాడుతున్నారా? ఇక తాగుబోతుల సంక్షేమ శాఖ ఆబ్కారోళ్ళు రాత్రి 12 గంటల దాకా బార్లు తెరిపించి ఎత్తిన సీసా దించకుండా తాగిచ్చి గల్లబెట్టి నింపుకోవాలని వాళ్ళు చూస్తున్నారు. బంగారం కొనమని నాగార్జున సార్ చెప్తుంటే కుదవ పెట్టుకొని వెంకటేష్ బాబు చెప్పినట్టు తాగి తందనాలు ఆడునరని పద్మారావు సార్ శాఖలు బాటిల్ ఎత్తి చెప్తుంటే తాగి దొరకద్దని నాయని నరసన శాఖలు పీకుది చెప్తున్నారు. ఇంటికి తాళమేసి ఫ్యామిలీ అంతా రోడ్ల మీదకి వచ్చి కేకులు మూతలకు పూసుకొని విజయ గర్వంతో పుల్లు బాటిలు దించకుండా ఎత్తి తాగుతారు కదా. మరి జర్ర జాగ్రత్తగా మెదులుండ్రి అన్నట్టు చెప్పుడు యాదిమర్చినం. పబ్లిక్ అంతా ఆగమాగం జగన్నాథం లెక్క కాకుండా ఓ రేవు కొద్ది పార్టీ చేసుకోండ్రని ర్యాలీ తీసి చెప్పిండ్రు జగిత్యాల జిల్లా పోలీసులు. ఆయనతో చిల్లరేషాలు వేసి దొరికినా అంటే తోడకలు తీస్తారట. అయినా ఎవరెన్ని చెప్తే ఎందుకంటే ఎవరి సోయ అనుకుండాలి. మేము చెప్పేది మేము చెప్పినాం, అటెంక మీ ఇష్టం.